నా పేరు వేమవరపు వరలక్ష్మి. మదర్ తెరీసా బహుజన సేవా సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర ఓబీసీ మహిళా ఫెడరేషన్ చైర్మన్ వేమవరపు వరలక్ష్మి. ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, జంజీ యువత వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి ఉద్యమం భారతదేశ చరిత్రలోనే స్వాతంత్ర ఉద్యమం తర్వాత ఇది ఒక పెద్ద ఉద్యమం. నాయకత్వం లేకుండా, పొలిటికల్ ఎజెండా లేకుండా ఒక సోషల్ మీడియా వేదిక ద్వారా యువతను ప్రభావితం చేసినటువంటి నీట్ పేపర్ ఒక విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాల్సినటువంటి విషయం మీద ఆ వ్యక్తిని కాపాడుకుంటూ దేశ లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని తక్షణమే మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ ఏవైతే ఉందో మరి వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మీరు దాన్ని బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈ దేశ భవిష్యత్తు యువతది కాబట్టి గత ప్రభుత్వాల్లో ఏ ఉద్యమాలు సక్సెస్ అయినా కూడా యువత విద్యార్థులే ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. కాబట్టి పోలీసు వ్యవస్థను కూడా నేను చేతులు జోడించి వారిని మీరు ప్రొటెక్ట్ చేయండి, వాళ్ళని హింసించకండి, కొట్టకండి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ ప్రథమ కర్తవ్యం అయినప్పుడు కూడా మేము ఈరోజు సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి ఆ యువత వాళ్ళ గాయాలు, వాళ్ళు చనిపోయే ఇద్దరు ముగ్గురు విద్యార్థులు కూడా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాయి. ఇదంతా కూడా ప్రతి కుటుంబంలో యువకులు ఉంటారు కాబట్టి ఒక కన్న తల్లిగా వేదనతో నేను బాధపడి ఈ విషయాన్ని మీడియా దృష్టికి నేను తీసుకొస్తున్నాను. కాబట్టి మరి భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ఒక ప్రజా ప్రభుత్వాన్ని 150 కోట్ల ప్రజల్లో మరి మిమ్మల్ని మాత్రమే ప్రజలు ఎన్నుకున్నారంటే ప్రజలకు మీరు న్యాయం చేస్తారని చెప్పేసి ఫోక్సో కేసులకి, అవినీతి కేసులకు వచ్చినంత తేలిగ్గా పరిష్కారం ఈ దేశ యువతకు రాలేదంటే దేశం ఏ పరిస్థితుల్లో ఉన్నదో చాలా బాధాకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల యొక్క భవిష్యత్తుని, డిఎస్సి నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి మా బహుజన్ ఫ్రంట్ తరఫున నేను ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి అడుగుతా ఉన్నాను. ఇట్లు జై భీమ్, జై పూలే.